హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ చాలా ఎక్కువ పోస్టులు తీసిన ఈ నోటిఫికేషన్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్లో మనకు బేసికల్గా ఆర్ఆర్బీలో గ్రూప్ డి రిక్రూట్మెంట్ 2024 అప్లికేషన్ రిలీజ్ అయింది. సో ఇది ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత దీంట్లో బేసికల్గా ఎన్ని డివిజన్స్లో దీని నోటిఫికేషన్ రిలీజ్ చేశాడనే దాని గురించి ఒక బ్రీఫ్ చిన్న వీడియో చేశాను. సో ఎలా అప్లై చేయలేదని ఒక బేసిక్ ఇంట్రడక్షన్ కూడా ఇందులో చేసి పెట్టాను అనమాట. సో దీంట్లో బేసికల్గా ఏంటంటే మనకి రైల్వేలో మనకి డిఫరెంట్ బోర్డ్స్ ఉన్నాయి. డిఫరెంట్ బోర్డ్స్ మీన్స్ డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ బోర్డ్స్ కండక్ట్ చేస్తుంది ఎగ్జామ్. సో ఈ మొత్తం 32,000 పోస్టులని డిఫరెంట్ కేటగిరీస్లోని ఇక్కడ డివిజన్ చేశారు. సో దీనికి అప్లై చేసే బేసిక్ క్వాలిఫికేషన్ ఓన్లీ 10th క్లాస్ మాత్రమే. ఈ 10th క్లాస్ బేస్ చేసుకొని మన ఈ రిక్రూట్మెంట్ బోర్డులో డిఫరెంట్ కేటగిరీస్లో మనం అప్లై చేయొచ్చు. బేసికల్గా ఫీజు వచ్చేటప్పటికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కావచ్చు, పిహెచ్డి ఫీమేల్స్ అందరూ కూడా, మైనారిటీస్ కావచ్చు, ఈబీఎస్ కావచ్చు, 250 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ మనకి రిమైనింగ్ అదర్స్ వాళ్ళకి 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. వన్స్ మీరు ఎగ్జామ్ ఫీజ్ మనం అటెంప్ట్ చేసిన తర్వాత మనకి రిఫండ్ అకౌంట్ కూడా మనకి ఇందులోనే మెన్షన్ చేస్తున్నాడు. అంటే మనకి 400 రూపీస్ వరకు మనకి రిఫండ్ చేస్తారు అదర్స్కి. 250 వరకు కూడా మనకి నార్మల్ వేరే ఇతర క్యాష్ వాళ్ళు కూడా రిఫండ్ చేసే వెసులుబాటు ఇందులో పెట్టారు. సో స్టార్టింగ్ డేట్ వచ్చేటప్పటికి ఆల్రెడీ లాస్ట్ మంత్ 23 స్టార్ట్ అయింది. సో దీంట్లో ఏంటంటే మనకి అప్లికేషన్ అంతా ఆన్లైన్ మోడ్ ఉంటుంది. సో ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి 18 ఇయర్స్ నుంచి 36 ఇయర్స్ వరకు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ పెట్టాడు. సో గ్రూప్ డీలో మనకి డిఫరెంట్ అప్లికేషన్స్ అంటే బోర్డ్స్కి అప్లై చేసుకోవడానికి డీటెయిల్డ్ నోటిఫికేషన్ కూడా మనకి ఇచ్చాడు. ఈ డీటెయిల్ నోటిఫికేషన్లో మనకి డిఫరెంట్ బోర్డ్స్లో వాళ్ళ యొక్క వేకెన్సీస్ అన్నీ కూడా మనం ఇందులో చూడొచ్చు. సో కాకపోతే మనకి ఏంటంటే మనకి డైరెక్ట్గా మనకి ఒక్కొక్క బోర్డులో సపరేట్గా మనకి అప్లై చేసుకునే వెసులుబాటు ఇచ్చాడు. సో మనకి డైరెక్ట్గా నేను ఇక్కడ ఆప్షన్స్ కలెక్ట్ చేసిన ఆర్ఆర్బీస్లో డిఫరెంట్ స్టేట్స్ ఏవైతే నా స్టేట్స్ యొక్క మనకి డిఫరెంట్ స్టేట్స్ యొక్క మొత్తం డీటెయిల్డ్గా ఇక్కడ ఇచ్చామాట. సికింద్రాబాద్ అవ్వచ్చు, భువనేశ్వర్ అవ్వచ్చు, అహ్మదాబాద్ అవ్వచ్చు, ఏదైనా బోర్డుకి మనం డిఫరెంట్గా ఈ లింక్స్ మనం క్లిక్ చేసుకుంటే సో మనకి ఇలాగా ఫర్ ఎగ్జాంపుల్ నేను చెన్నైది నేను బోర్డు క్లిక్ చేసామాట. సో మనకి చెన్నై అవ్వచ్చు, తమిళనాడు అవ్వచ్చు. సో ఆర్ఆర్బీ దీంట్లో ఏంటంటే మనకి ఒక్కొక్క బోర్డులో మనకు సపరేట్. కానీ ఫస్ట్ మనం ఈ బోర్డులో లాగిన్ అయినప్పుడు మాత్రం ఏంటంటే మనకి ఆర్ఆర్బీలోని మనకి ఫస్ట్ 1 టైం రిజిస్ట్రేషన్ అనేది చేస్తారన్నమాట. 1 టైం రిజిస్ట్రేషన్ ఏంటంటే మనది ఎలా ఉంటుందంటే సో ఈ 1 టైం రిజిస్ట్రేషన్లో మనకి బేసికల్గా పేజ్ లోడ్ అవుతుంది కాబట్టి ఒక్క సెకండ్ వెయిట్ చేయండి. సో పేజ్ లోడ్ అయిన తర్వాత మనకి ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం 1 టైం రిజిస్ట్రేషన్ జరగాలి. సో ఈ 1 టైం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏంటంటే మనకి సో చూడండి సో ఇది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డే. కాకపోతే ఈ బోర్డు ఏంటంటే మనకి చెన్నై అనమాట. సో ఇక్కడ అప్లై అని ఉంది ఆప్షన్. అప్లై క్లిక్ చేసినప్పుడు క్రియేట్ అకౌంట్. సో ఆల్రెడీ ఇంతకుముందు రైల్వేలో ఎవరైనా అప్లికేషన్ పెట్టుంటే ఆ అప్లికేషన్ మనకి డేటా మనకి అకౌంట్ మనకి రీచ్ చేస్తుంది. కాకపోతే మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ బేసికల్గా మన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి మన నేషనాలిటీ అవ్వచ్చు, మన ఫుల్ నేమ్ అవ్వచ్చు. సో యాజ్ పర్ 10th క్లాస్ ప్రకారం ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. మన డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, జెండర్ కావచ్చు, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ యాజ్ పర్ మీ యొక్క మెట్రికులేషన్ బేస్ చేసుకుని మనకి ఇక్కడ ఎంటర్ చేసి వస్తుంది. సో మనకి ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అనేది ఖచ్చితంగా గ్యారంటీగా మీ యొక్క వ్యాలిడ్ మెయిల్ ఐడి మాత్రం ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే మొబైల్ నెంబర్ కూడా వ్యాలిడ్ మొబైల్ నెంబర్కి ఓటీపీస్ వస్తాయి. ఈ ఓటీపీస్ని మీరు ఇక్కడ ఈ మెయిల్ కన్ఫర్మేషన్కి మొబైల్ కన్ఫర్మేషన్ నెంబర్ కోసం ఓటీపీస్ ఖచ్చితంగా మీరు వ్యాలిడ్ నెంబర్స్ ఇవ్వాలి. అలాగే ఆధార్ ఆథెంటికేషన్ కూడా ఇక్కడ ఇస్తుందన్నమాట. సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఓటీపీ జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీ ఎలా చేయాలి, మీ కరస్పాండింగ్ ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ ఏదైతే మనకు ఆధార్ లింక్ అప్ అయిందో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో ఇలా మనకి అకౌంట్ క్రియేట్ చేయించి సో ఫస్ట్ స్టెప్ అనేది మనకి అకౌంట్ క్రియేషన్ అనేది చేస్తారన్నమాట. ఈ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ హియర్ కొడితే సో మనకి ఇక్కడ లాగిన్ డీటెయిల్స్కి వెళ్తాం. సో లాగిన్ డీటెయిల్స్కి వెళ్ళినప్పుడు మనం ఏదైతే మనం మొబైల్ నెంబర్ అవ్వచ్చు, మెయిల్ అవ్వచ్చు, మనం ఏదైతే పాస్వర్డ్ ముందుగా క్రియేట్ చేస్తాం అవంతా కూడా ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ అయితే సో మనకి 5 స్టెప్స్లో మొత్తం అప్లికేషన్ అంతా వర్క్ చేస్తుందన్నమాట. సో ఈ 5 స్టెప్స్ అప్లికేషన్ ఏంటంటే మనకి బేసిక్ క్వాలిఫికేషన్ నుంచి ఈ యొక్క మీ ఫోటో, సిగ్నేచర్, అలాగే నెక్స్ట్ మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను ఇవన్నీ కూడా ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో లాస్ట్కి వచ్చేటికి మనకి పేమెంట్ అమౌంట్ అనేది మనకి యూపీఐ అవ్వచ్చు, లేదంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అవ్వచ్చు. అవన్నీ కూడా 1 నుంచి 5 స్టెప్స్లో మనకి ప్రాసెస్ అంతా జరుగుతుంది అన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మన యొక్క ఫోటో సైజ్ మాత్రం ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ అనేది
బ్లాక్ కలర్ వైట్ కలరే మెయింటైన్ చేయాలి. సో ఫోటో కలర్ కానీ మీరు ఎట్టి పరిస్థితిలో కానీ మనకు వేరే బ్యాక్గ్రౌండ్ కానీ మీరు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా అది యాక్సెప్ట్ చేయదు. సో ఫోటో సిగ్నేచర్కి వచ్చేటప్పుడు మాత్రం 5 KB ఇది 50 KB నుంచి 100 KB వరకు మన ఫోటో సైజ్ ఉండాలి. సో ఫోటో సైజులో కూడా ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది మనకి ఖచ్చితంగా వైట్ బ్యాక్గ్రౌండ్ మెయింటైన్ చేస్తే కానీ ఫోటో యాక్సెప్ట్ చేయదు. సో ఈ రూల్స్ మినిమం మెయింటైన్ చేసి బేసిక్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేస్తే హ్యాపీగా అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే మీరు నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా మీరు షేర్ చేయండి, అలాగే ఈ వీడియో కూడా షేర్ చేయండి. సో నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్ అన్ని మీకోసం చేస్తుంటాను. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే సరే నన్ను నా యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ గైస్.